నేను రీసెంట్గా ఈ మధ్య ఒక స్కూల్కి పోయినా. స్కూల్కి పోతే ముద్ద నేను అడుగుతున్నా, సరే ప్రతిపక్ష పార్టీలు తప్పు మాట్లాడుతుండొచ్చు, రాజకీయాలు చేస్తుండొచ్చు, విద్యార్థుల సంఘాల నాయకులు కూడా తప్పులు మాట్లాడుతుండొచ్చు, మీకు నమ్మకాలు లేవు. కానీ స్వయంగా పిల్లలు మాట్లాడుతున్నారు. నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. కళ్ళ కపటం తెలియని వాళ్ళు పిల్లలు దేవుడు కరుణామయులు అని మనం మాట్లాడుకుంటాం, చల్లని వారు అని మనం మాట్లాడుకుంటాం. పిల్లలు అబద్ధాలు చెప్పడం కాదు. రాజకీయాలు తెలియవు వాళ్ళకు తెలిసిందల్లా బువ్వ తినగానే కడుపు నొప్పి తెలుస్తుంది, వాళ్ళకు తెలిసిందల్లా బువ్వ తినగానే మోషన్స్ అయితే తెలుస్తాయి, వాళ్ళకు తెలిసిందల్లా ఆ హైజీనిక్గా లేని ఆ క్వాలిటీ లేని తిండి తిన్నప్పుడు రక్తహీనత ఆ కళ్ళనే కనబడతా ఉంటుంది. మేము అన్నాడు సోషల్ వెల్ఫేర్ చదువుతున్నప్పుడు రాళ్ళు వస్తున్నాయి బువ్వలో, లక్క పురుగులు వస్తున్నాయి, తెల్ల పురుగులు వస్తున్నాయి బువ్వలో, నీళ్ళ చారే పోస్తున్నారు, పప్పు కనీసం కంటి కనపడతలేదు అనేటువంటిది ఏదైతే అప్పుడు ఉండను, ఇవాళ మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వచ్చింది. మా వెనుక ఉన్న వీళ్ళంతా ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుకున్నారు. చివరికి IIIT మాత్రమే కాదు, నేను చెప్తున్న రెసిడెన్షియల్ స్కూలే కాదు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి హాస్టళ్ళు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కంటే అధ్వానం అయిపోయినాయి. ప్రభాకర్ గారు చదువుకున్నప్పుడు, మా ప్రకాష్ రెడ్డి గారు చదువుకున్నప్పుడు, మేము అందరూ చదువుకున్నప్పుడు మాకు వారంలో మా మెను 3 రోజుల మధ్యాహ్నం పూట మటన్ ఉండేది. వారంలో 3 రోజుల పాటు మటన్ ఉండేది. ఒకరోజు క్వార్టర్ చికెన్ బేస్తవారం, ఆదివారం హాఫ్ చికెన్, శనివారం ఎగ్గు లేదా ఆమ్లెట్. దాదాపుగా 4 రోజులు మటన్, 3 రోజులు ఇట్లా తినేటువంటి మేము ఇవాళ ఏ విశ్వవిద్యాలయంలో పోదామా మటన్ ఉందా, ఏ విశ్వవిద్యాలయానికి పోదామా క్వార్టర్ చికెన్ ఉందా, ఏ విశ్వవిద్యాలయానికి పోదామా హాఫ్ చికెన్ ఉందా. 5 పైసల బిల్ల కూడా జేబులకెళ్ళి కట్టకుండా, పేరెంట్స్కు భారం పడకుండా ఆనాడు విద్యార్థులకు చదువు చెప్పి ఈ స్థాయికి తెస్తే రాకెట్ సైన్స్ యుగమని, కంప్యూటర్ యుగమని, సంపద కొదలేని వ్యవస్థ అని చెప్పేటువంటి కేసీఆర్ గారు ఇవాళ నేను అంటున్నా, నిన్ననే ఛాన్సలర్ గారి దగ్గర, గవర్నర్ గారి దగ్గర అన్ని విశ్వవిద్యాలయ పిల్లలు మొరపెట్టుకున్న తీరు చూస్తూ ఉంటే నీకు చలనం లేదా అని చెప్పి అడుగుతున్నా. గవర్నర్ గారు రాజకీయం చేస్తారా? పిల్లలు రాజకీయం చేస్తారా? పిల్లలను కంటికి రెప్పలాగా ఆస్తిగా భావించే తల్లిదండ్రులు రాజకీయం చేస్తారా? వాళ్ళు అబద్ధం ఆడతారా? వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా సకాలంలో పుస్తకాలు వెళ్ళి, సకాలంలో బట్టలు రాలేదని, సకాలంలో తినే ప్లేట్లు వస్తలేవని, 3 ఏళ్ళుగా ట్రంక్ పెట్లు వస్తలేమని చెప్పి ఎక్కడ చూసినా ఇదే బాధ, ఎక్కడ చూసినా ఇదే బాధ. మొన్న రీసెంట్గా IIITలో ఒక విద్యార్థి చనిపోయింది. సంగెం మండలం రంగంపేట గ్రామం. ఆ విద్యార్థి పేరు సంజయ్ కిరణ్. ఆ విద్యార్థి పేరు సంజయ్ కిరణ్. 10 రోజుల్లోనే 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ బాబు బతకలే. ఇంకా అనేక మంది పిల్లలు చనిపోతే గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేసి ఆ పిల్లల శవాలని తల్లిదండ్రుల దగ్గర పంపించే దుస్థితి ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, సరే వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ పక్కకు పెట్టు, ఇంకొక పార్టీ పక్కకు పెట్టు, విద్యా సంఘాలు పక్కకు పెట్టు, పత్రికలను పక్కకు పెట్టండి, ఎక్కువ ప్రచారం చూపిస్తున్నటువంటి సోషల్ మీడియాను పక్కకు పెట్టండి. నేను అడుగుతున్నా సింపుల్గా, ఇది టెస్ట్ చేయాలని ఎట్లా చెప్తారు? మరి మీరే అన్నారు కదా, నా మనమడు స్వయంగా ఏ ఫెసిలిటీస్ అయితే అనుభవిస్తున్నాడో, ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తున్నాడో అంటున్నావు కదా, ఒక 4 రోజుల పాటు ఆ మనమడిని ఆ హాస్టల్లో పంపు, ఆ పిల్లలతో స్నానం చేయించు, ఆ పిల్లలతో బోధింపి, ఆ పిల్లలతో బాత్రూమ్ బొమ్మని, అప్పుడు మీకు తెలుస్తుంది. నేను వ్యంగ్యంగా మాట్లాడట్లేదు, బాధతో మాట్లాడుతున్నాను. నేను సర్కాస్గా మాట్లాడట్లేదు, నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఇవాళ మీకు ఎవరున్నారు అసలు? ఇప్పటికే తెలంగాణలో మొట్టమొదటి పరిణామం ఏంటంటే చైతన్యం చంపేసింది కేసీఆర్ గారు. ఏ చైతన్యం అయితే భూమికగా చేసుకొని, ఏ చైతన్యం ద్వారా, ఉద్యమాల ద్వారా, సంఘాల ద్వారా, సంఘటిత శక్తి ద్వారా రాష్ట్రాన్ని సాధించుకొని తన అధికారానికి వచ్చిందో, ఇవాళ మీరు చూస్తున్న తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఏమంటే ఎప్పుడు
ఏ ఆర్టీసీలో కార్మిక సంఘం ఉంటే నడవదు కథం, ఫస్ట్ ఆర్టీసీలో కార్మిక సంఘం క్లోజ్ చేసుకొని రా బిడ్డ, ఇచ్చేవాళ్ళు నేను తీసుకుంటాను, నువ్వు మధ్యలో వీడేవాడు. ఈ భాష. మున్సిపల్ కార్మికులు మాకు సంఘం ఉందా దొరవారు, నాకు ఈ బాధలు ఉందా అంటే సంఘం ఉంటే లేదు, సంఘం లేకుండా రా అంటాడు. ఇవాళ చివరికి ఇవాళ నేను చూస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ పాపం అన్నిట్లో సంఘాలు ఉంటాయి, మీకు తెలుసు. అసలు అసంఘటితంగా ఉన్న రంగం వ్యవసాయ రంగం అని, రైతాంగానికి సంఘాలు లేవని, నేనే రైతులకు నాయకుడిని చెప్పి ఇలా రైతు వేదిక కట్టించింది. మీరు చూడండి, అందరికి సంఘాలున్నాయి, కార్మికులకు అందరికి సంఘాలున్నాయి, కానీ రైతులు లేవు. నేనే నా రైతు నాయకుని అయితే రైతు వేదికలే పెద్ద చర్చా వేదికలు అవుతాయి, అక్కడ డిబేట్ చేసుకొని అక్కడ చర్చించుకొని ముందుకు పోతా అని చెప్పిన రైతు వేదికలు కట్టింది, ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు. నేను ఎందుకంటున్నా అంటే ఇవాళ కేసీఆర్ గారి ఈ 8 సంవత్సరాల పాలనలో విద్యార్థి ఉద్యమాలను చంపేసిండు, ఆర్టీసీ కార్మిక సంఘాన్ని చంపేసిండు, మున్సిపల్ కార్మిక సంఘాన్ని చంపేసిండు, ఉద్యోగుల సంఘాన్ని చంపేసిండు, ఉద్యోగ సంఘ నాయకులకు అదే విధంగా ఎరవేసి చివరికి కార్మిక సంఘంలో కానీ మీరు ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళకు ముఖం చెల్ల కూడా చేసిండు. వాళ్ళకు తాయిలాలు ఇచ్చి ఆశలు పెట్టి పదవులు ఇచ్చి వాళ్ళని కథం పట్టించిండు. ఇవాళ చివరికి మాది ఎంఆర్పిఎస్, మాది ట్రైబల్ స్టూడెంట్స్ అసోసియేషన్, మాది ఇంకో సంఘం, ఇట్లా అనేక రకాల సంఘాలు అంటే ఏ సంఘం వాళ్ళు కూడా దరఖాస్తు పట్టుకొని ఒక మంత్రి దగ్గర పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కలిసి అయితే దేవుడేరు, వారి ప్రగతి భవన్కి అయితే వారి ప్రగతి భవన్ అయినా వారి ఫామ్ హౌస్ అయినా ఒక 3 అంచెల భద్రతా విధానాలతోటి ఇనుప కంచెలు వేసుకొని 100 మంది పోలీసుల పహారాలో ఇనుప పుట్ల సప్పుల మధ్య ఇవాళ నడిచే పరిస్థితి వచ్చింది. మరి ఎవరు పట్టించుకోవాలి? విద్యార్థి సంఘాలు లేదా, చైతన్యం లేదా, మరి ఎవరు పట్టించుకోవాలి? నోరు లేని ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఇవాళ ఆ రోదనలు మిన్నంటుతున్నాయి. నేను అడుగుతున్నా, మా ఈ పక్కన పెట్టండి, మీరు నేను చెప్పిందే చెయ్యి. నీకు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంట్లో దాని దగ్గరికి ఎవరు వస్తాను ఎవరు పోతానని చెప్పి రోజు రాసుకుంటూ ఉంటాం. నా ఒక్కని ఇంటి దగ్గర ఒక 30 మంది 40 మంది పెట్టుకుంటాం. ఈటల రాజేంద్ర గారు ఏ పార్టీ నాయకుడు వచ్చి కలిసిపోతున్నాడు, ఏ సంఘ నాయకుడు వచ్చి కలిసిపోతున్నాడు, మా టీఆర్ఎస్ పార్టీకైనా ఫోన్ చేస్తున్నా అని చెప్పిన మా ఫోన్లను ట్యాప్ చేసేటువంటి టెక్నాలజీ చీమ చిటుకుమన్నా ఇంత టెక్నాలజీ కలిగిన ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగినటువంటి మీరు ఎందుకు ఈ హాస్టళ్ల మీద ఒక 2 రోజులలో మొత్తం రిపోర్ట్ తెచ్చుకొని ఎందుకు దీన్ని చేయలేకపోతున్నాం? ఎక్కడ పోయినా అసలు ఏ స్కూల్ కన్నా పో, వాళ్ళు ఒక స్కూల్కి వచ్చి చెప్తున్నారు, ఇదే మా క్లాస్ రూమ్, ఇదే మా పడక గది. పొద్దునపూట క్లాసులు నడుస్తాయట, ఆ క్లాసులు నడిచిన తర్వాత మళ్ళా బెడ్లు వేసుకొని అదే దగ్గర పడుకుంటారు. నేను అడుగుతున్నా, ఇన్ని స్కూళ్ళు ఆరపాటంగా మీరు ఓపెన్ చేసింది కదా, ఎన్ని స్కూళ్లకు పక్కా భాగాలు ఇచ్చిండు? వీరి పుణ్యమా అని మూసేపడ్డ ఇంజనీరింగ్ కాలేజీల బిల్డింగ్లు ఏవైతున్నాయో అవి దొరకడం వల్ల అక్కడక్కడ కొంత అకామిడేషన్ దొరికింది. కానీ ఒకవేళ ఆ కాలేజీలు కనుక మూత పడకపోతే, ఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయి వీరి ఆయాంలో, ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి ప్రైవేటు వీరి ఆయాంలో, బీఈడి కాలేజీలు మూతపడ్డాయి, ఎంసీఏ కాలేజీలు మూతపడ్డాయి. ఆ మూతపడ్డ బిల్డింగ్లు కొంత ఉపయోగపడి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళకు నడుస్తున్నాయి తప్ప లేకపోతే ఎక్కడ లేవు. వాళ్ళు 90% పైబడి రెసిడెన్షియల్ స్కూళ్ళన్నీ కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఆ అద్దె భవనాల కిరాయిలు కూడా ఇస్తలేరు వీళ్ళు. ఆ కిరాయిదారుకి ఖాళీ చేసి పొమ్మంచి గొడవలు పెడుతున్నారు. ఆ కిరాయిదారు టెంపరీ ఉండడానికి ఇచ్చే కిరాయికి మీ ముఖాలకి ఇంకా బాత్రూమ్లో ఎక్స్ట్రా కట్టి అన్న, మీ ముఖాలకి ఇంకా లాట్రిన్లు ఎక్కువ కట్టి అన్న అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఉడవదు. ఎంత బాధ అవుతుందంటే నేను డిమాండ్ చేస్తున్నా, దాదాపు 5.5-6 లక్షల విద్యార్థులు 6 లక్షల విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 6 లక్షల కుటుంబాల తల్లిదండ్రులకు మనోవేదన లేకుండా, కంటి మీద కురుగు లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి కారకుడు తప్పకుండా కేసీఆర్ గారే. నాకు తెలిసి ఏ మంత్రి కూడా రెసిడెన్షియల్ స్కూల్లో పోతే అయినా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు, అధికారం లేదు, ఎవ్వరికి ఏం లేదు. చివరికి పెన్షన్ రావాలంటే కూడా గరీబులకు పెన్షన్ రావాలనుకుంటే ఎంఆర్ఓ దగ్గర అధికారం లేదు, సర్పంచ్ గ్రామ సభకు అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, కలెక్టర్కి అధికారం లేదు, మంత్రికి అధికారం లేదు. చివరికి ముఖ్యమంత్రి తాళం తిట్టాడు తప్ప అది వచ్చే పరిస్థితి. ఇవాళ ఎట్లయిపోయిందంటే తెలంగాణలో బై ఎలక్షన్లో వచ్చినప్పుడు తాగబోయించే మీద ఉన్న శ్రద్ధ, డబ్బులు పంచే మీద ఉన్న శ్రద్ధ,
గెలిచి ఇతర పార్టీలను ఖతం చేసే శ్రద్ధ ఆయనకు ప్రజల మీద లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు. అందుకనే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, 4 డిమాండ్ చేస్తున్నా. తక్షణమే విద్యార్థులకు ఏ సమస్యలతో కోరుతున్నారో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ కూడా తక్షణమే చేయాలని, విద్యార్థుల డైట్ ఛార్జెస్ సకాలంలో చెల్లించినట్టు చేయడమే కాకుండా నేనే మిను నిర్ణయించినా చెప్పిండు. వారి మాట చెప్పాలంటే నేనే వాళ్ళ మిను నిర్ణయించినా చెప్పిండు. ఆ మెను ఏందో, ఆ మెను క్వాలిటీ ఏందో, దాంట్లో ఏం ప్రోటీన్ ఉందో, ఏం ఎనర్జీ ఉందో, ఏం మినరల్స్ ఉన్నాయో, పిల్లలకు గ్రో కావాలంటే ఏం కావాలో అవి హెల్త్ ఈజ్ వెల్త్ అనే చెప్పిండు. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పిండు. పిల్లల మీద పెట్టే డబ్బు అది ఎక్స్పెండిచర్ కాదు, ఈ రాష్ట్ర పురోగమనంలో అది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినారు మీరు. పిల్లల మీద పెట్టే డబ్బు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినారు. మీరు దండం పెట్టి అడుగుతున్నా, ఈ హైదరాబాద్ నగరంలో మొన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగితే 39 కోట్ల రూపాయలు పెట్టి ఎవరికి బోర్డు దొరకద్దు, ఎవరికి జెండా కట్టద్దు, ఎవరికి ఫోటో కనబడద్దు, నా ముఖమే కనబడదు, నా గొప్పతనం కనబడని చెప్పినావు. ఇవాళ ఇది నీ దుస్థితి. ఇవాళ 100 కోట్ల రూపాయలు ప్రజల చెమట డబ్బు, ఇలా 100 కోట్ల రూపాయలు ముంబైలో ఉన్న వాళ్ళకు, బీహార్లో ఉన్న వాళ్ళకు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకు మీరు ఆడిస్తున్నారు. నా గొప్పతనం ఇదని చెప్పి వారిని గురిగింజ తన కింద ఉన్న నలుపునట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టమని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఎమ్మెల్యేనే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే మంత్రి కాకపోవచ్చు కానీ ఎమ్మెల్యే చట్టసభలో భాగమైన విషయం మర్చిపోతున్నారు. ఎమ్మెల్యే చట్టసభలకు రానియరు, ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చర్చిస్తే జరిగిపోద్ది కాబట్టి. ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కూడా దరఖాస్తు ఇచ్చే ఆస్కారం లేదు. ఇది మంచిది కాదు కేసీఆర్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు తీరిక లేకపోవచ్చు కానీ మంత్రుల కనుక కనీసం పంపించే ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం ఇవాళ తప్పకుండా వాళ్ళ ఉసురు, ఆ పేద ప్రజల ఉసురు తగలక మానదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు ఇలా డే టు డే నాకు తెలిసి 2014 కంటే పూర్వం ఏ పేదనికి వచ్చిందో ఇవాళ 8 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఈ దేశంలోనే ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడ్డ ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది మీరు మాత్రమే. నువ్వు డిమాండ్ చేసినప్పటికీ నువ్వు పరిష్కరించకపోతే నీ కర్మ నీది, నువ్వు పోయే రోజు వచ్చింది అప్పుడు పోతావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.